సంకీర్తన ఉద్యమాన్ని యశోదమ్మ ఏ విధంగా ప్రారంభించింది అనేటువంటిది మనం చెప్పుకున్నాం. యశోదమ్మ కృష్ణుణ్ణి సేవించాలనేటువంటి గొప్ప ఉద్దేశంతో కృష్ణుడు రాకముందే తను భగవంతుడి కోసం వెన్న చెలుగుతూ ఉన్నదని చెప్పుకున్నాం. కృష్ణుడు వచ్చి యశోదమ్మ చెలుగుతున్నటువంటి కవ్వాన్ని చేత పట్టుకొని ఆపి, నా వంక చూడు, నా గురించి పట్టించుకో అని చెప్పడంతో అప్పుడు యశోదమ్మ కృష్ణుడు వైపు చూసిందని, అదే ఉడిపి కృష్ణుడు మనం ఏదైతే ఉడిపిలో చూస్తున్నామో ఆ కృష్ణుడు యొక్క స్వరూపం కవ్వం చేత పట్టుకొని ఉన్నటువంటి కృష్ణుడు, అంటే దామోదర కృష్ణుడే ఉడిపి కృష్ణుడిగా అక్కడ ఉన్నాడు అని చెప్పి కూడా మనము చెప్పుకున్నాం. తర్వాత భగవంతుడి సొమ్ము వృధా కాకూడదు అనేటువంటి సిద్ధాంతాన్ని కూడా మనం మాట్లాడుకున్నాము. అక్కడ పొయ్యి మీద ఉన్న పాలు నేలపాలు ఎక్కడైపోతాయో అని చెప్పేసి యశోదమ్మ ఏం చేస్తుంది, తాను భగవంతుడిని లోకాలను పాలించే కృష్ణుడికి తాను పాలిస్తూ కూడా తాను భగవంతుని యొక్క సేవలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆ గోమాత, ఈమె సొంతంగా ఈమె తల్లి అయి ఉండి, స్వీయంగా ఈమె మాత అయి ఉండి గోమాత యొక్క పాలు వృధా కాకూడదని చెప్పేసి కృష్ణుని కింద పెట్టి ఆ అశ్వగంధి, నంద మహారాజుకి యశోదమ్మకి ఎన్ని గోవులు ఉన్నాయి చెప్తారు ఎవరన్నా? విష్ణు 9 లక్షలు. ఎస్, ఆ 9 లక్షల ఆవులు ఉంటే ఈ 9 లక్షల ఆవుల్లో ప్రత్యేకమైనటువంటి ఒక 108 ఉన్నాయి. వాటి పేరు ఏమిటవి? అశ్వగంధి గోవులు ఉన్నాయి. ఆ అశ్వగంధి గోవుల నుంచి తీసిన పాలే యశోదమ్మ కృష్ణుడికి వెన్న తయారు చేసి పెడుతుంది. అలాంటి వెన్నని కృష్ణుడికి ఇవ్వడం కోసం అని చెప్పి, లేదు అందులో నుంచి పాల పదార్థాలను తయారు చేసి కృష్ణుడికి ఇవ్వాలనే ఉద్దేశంతో యశోదమ్మ ఏం చేసింది, ఉద్దేశపూర్వకంగా పాలిస్తున్నటువంటి ఆ కృష్ణుని పక్కన పడేసి తాను పాలిస్తున్న కృష్ణుడిని తాను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పొయ్యి మీద పొంగిపోతున్న పాలు నేల పాలు కాకుండా కాపాడుకుంది. కృష్ణుడి సొమ్ము వృధా చేయకూడదనే సిద్ధాంతాన్ని ఆమె చక్కగా పాటించింది. అది సరే, తర్వాత కృష్ణుడు ఏం చేశాడు, చాలా అలిగి పెరుగుకుండ పగలగొట్టేసి మొత్తం అంతా అన్ని గదుల్లోకి వెళ్ళి సామాన్లన్నీ చిందరవందరు చేసేసి చివరికి ఆయనకి ఉట్టి మీద వెన్న కనిపించడంతో ఆ వెన్న దగ్గరికి వెళ్ళి, ఇంతకుముందు అయితే ఫ్రెండ్స్తో పిలుచుకొని వెన్న దింపుకునేవాడు ఇరుగు పొరుగు ఇళ్ళకి వెళ్ళినప్పుడు, ఇక్కడ ఇంట్లోకి ఎవరు స్నేహితులు వచ్చిందో ధైర్యం చేయరు కాబట్టి తానే స్వయంగా చక్కెరోలు తీసుకొచ్చుకొని ఆ చక్కెరోల పైన ఎక్కి వెన్న కూడా దించుకొని కోతులన్నీ పిలుచుకొని పెట్టుకున్నాడు. అవునా? అప్పుడు కూడా మనం చెప్పుకున్నాము, ఆ కోతులు ఎవరో కాదు, రామాయణంలో భగవంతుడి కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడి రాక్షసులతో రావణాసులతో శక్తులతో పోరాడినటువంటి వానరులే ఈ బృందావనంలో కృష్ణుడు మళ్ళీ తెచ్చిపెట్టుకొని స్వయంగా వాటికి పోషణ చేస్తున్నాడని కూడా మనం చెప్పుకున్నాం. సరే, ఇవన్నీ అయిన తర్వాత భగవంతుడిని యశోదమ్మ బంధించాలనుకుని చక్రరోలికి బంధించింది. ఎందుకని? ఆ చక్రరోలికి కృష్ణుని బంధించాలి ఎందుకందంటే ఆ జరిగినటువంటి దొంగతనంలో లేదా ఆ పొరపాటులో చక్రరోలికి కూడా భాగం ఉంది కాబట్టి చక్రరోలిని కూడా కలిపి కట్టేసిన తర్వాత బంధించిందా? ఒక పట్టాన్ని బంధించగలిగిందా? ఎవరు చెప్తారు? మన మార్కాపురం వాళ్ళు చెప్పండి. మార్కాపురం భక్తులు సుబ్బారావు ప్రభు గాని మహాలక్ష్మి మాతాజీ గాని ఆయన కృష్ణుని బంధించడానికి యశోదమ్మ ప్రయత్నం చేసినప్పుడు ఏమైంది? సుబ్బారావు ప్రభు బంధించడానికి ప్రయత్నం చేసినప్పుడు కాలేదు ప్రభు, కానీ ఆ కృష్ణుడు ఆయన యొక్క మళ్ళీ వాళ్ళ ఆ తల్లి యొక్క ప్రయాసం అంగీకరించాడు. అప్పుడు మనం చెప్పుకున్న ఒక 2 అంగుళాలు తక్కువ వచ్చింది అనేసి, ఎన్ని త్రాళ్లు కలిపి కట్టినా, ఎన్ని త్రాళ్లు వేసి కలిపి ముడి వేసి కట్టినా 2 అంగుళాలు తక్కువ వచ్చిందని చెప్పుకున్నాం. ఏమిటా 2 అంగుళాలు? ఆచార్యులు మనకు చెప్పారు. ఏమిటా 2? ప్రేమభక్తి. మన ప్రయత్నము భగవంతుని యొక్క కృప. ఎగ్జాక్ట్లీ. ఇదేం ఏమన్నారంటే స్వప్రయత్నము స్వామి అనుగ్రహం అని చెప్పన్నారు. అవర్ ఓన్ ఎండివర్ లార్డ్స్ ఫేవర్. కొద్దిమంది ఏమంటారు, ఈ ప్రపంచంలో ఒక వర్గం ప్రజలు ఉన్నారంట, మా సొంత ప్రయత్నమే ముఖ్యమండి, భగవంతుని అనుగ్రహంతో మనకేం పనిలేదు, కష్టే ఫలే శ్రమైతే జీవతే అని చెప్పేసి అంటారు. భగవంతుని అనుగ్రహంతో మనకు పనిలేదు, మనం కష్టపడితే చాలా అన్ని జరిగిపోతాయి అంటారు.
మరి నిజంగా ఈ ప్రపంచంలో ఎంతో మంది కష్టపడతారు. కష్టపడిన ప్రతోడికి ఫస్ట్ ర్యాంక్ వస్తా ఉందా? కష్టపడిన ప్రతోడికి కూడా మంచి మంచి ఉద్యోగాలు వస్తున్నాయా? కదా! అంటే అక్కడ భగవద్ అనుగ్రహం అనే దాని మీద ఏమాత్రం విశ్వాసం లేదు వాళ్ళకి. వీళ్ళు రజోగుణంతో మునిగిపోయి క్రేజీ అవుతారు. రజోగుణంతో పనులు చేస్తారు. ఇంకొక వర్గం ప్రజలు ఉన్నారు. వాళ్ళేంటి? మన ప్రయత్నం ఏం లేదండి. మనం కాలు మీద కాలేసుకొని హాయిగా సోఫాలో నిద్రపోతే గాల్లో దీపం పెట్టి దేవుడా నీ మహిమ అంటే ఆయన చూసుకుంటాడు. మనదేం లేదండి అంటారు. అలానే వాళ్ళేంటి? లేజీ అవుతారు. తమో గుణం అది. తమో గుణంతో లేజీ అవుతారు. ఈ మొదటి వర్గం వాళ్ళు రజో గుణంతో క్రేజీ అవుతారు. రెండో వర్గం వాళ్ళు తమో గుణంతో లేజీ అవుతారు. ఈ రెండిటి వల్లనే మన భారతదేశంలో ఆధ్యాత్మికత అనే దానికి మచ్చ ఏర్పడుతుంది. పర్టికులర్ గా చెప్పాలంటే రెండోది ఏదైతే తమో గుణంతో లేజీ ఉన్నారు చూసారో వాళ్ళ వల్ల. వాళ్ళ దేవుడి పేరు చెప్పి సోమరితనంగా బతికేద్దాం అని చెప్పి అనుకుంటారు. భగవంతుడికి నేను సేవ చేయాలని అనుకోరు. నాకు భగవంతుడు ఏమి ఇచ్చాడనేదే మాట్లాడతారు కానీ నేను భగవంతుడికి ఏం చేశాను అనేది మాట్లాడరు. అలాంటి వారి వల్లనే భారతదేశంలో పవిత్రమైన భగవద్గీత భాగవత సిద్ధాంతాలు ప్రజలకి చేరకుండా ఆ సిద్ధాంతాల యొక్క ముఖ్యమైనటువంటి అర్థాన్ని సారాన్ని గ్రహించకుండా భగవంతుడు అంటే ఏ విధంగా తయారు చేసేసుకున్నారంటే వాళ్ళంతట వాళ్లే ఇక్కడ తిరుమల మీద కొండకు వస్తూ ఉంటారు కదా కోట్ల మంది. భగవంతుడు అంటే మాకు ఒక ఆర్డర్ సప్లయర్. భగవంతుడు అంటే మాకు ఒక బిజినెస్ పార్ట్నర్. ఎవరు? బాలాజీ స్వామి మీకు ఉండిలో ఇంత ఇస్తావు, నాకు ఎంత ఇస్తావు? అయ్యో భగవంతుడా నువ్వు నాకు మంచి మానవ జన్మ ఇచ్చావు, దీనికన్నా నాకేమి ఇవ్వాలి? ఆ మానవ జన్మలో మంచి బంధువుల్ని మిత్రుల్ని తర్వాత బతుకు సంపాదించుకోవడానికి కావాల్సిన తెలివితేటలను ఇచ్చావు, దానికన్నా ఏం కావాలి? ఇంకా వీటికన్నా హైయెస్ట్ భక్తి చేసుకోవడానికి కావలసినటువంటి సాంగత్యాన్ని ఇచ్చావు, దానికన్నా ఏం కావాలి? అవునా? ఇది మనం ఆలోచన చేయాలి. అందుకని ఏం చెప్పారు, ఆధ్యాత్మిక జీవితంలో ముఖ్యమైనది భగవంతుడు నాకేం చేశాడు అనేది కాదు, భగవంతుడికి నేనేం చేశాను. ఇది ప్రశ్న వేస్తే ఆటోమేటిక్గా భగవంతుడు నీకు కావలసినవన్నీ ఇస్తాడంట. ఏం చెప్పారు? నిత్యో నిత్యానాం చేతన చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్. ఇది వేద మంత్రం. ఏం చెప్తున్నారు? ఆ అనేక జీవులకి ఆయన పరమాత్మ. చేతన చేతనాన అందరు జీవులు చైతన్యవంతులు, ఆయన పరమ చైతన్యం కలిగిన వాడు. అలాంటి ఆ భగవంతుడికి ఏకో బహున ఆ ఒక్కడే ఈ అందరికీ జీవులందరికీ కావలసినవన్నీ ఇస్తున్నాడు, అందిస్తున్నాడు. అందుకని కృతజ్ఞతా భావంతో ఏ రోజైతే భగవంతుని మనం కొలుస్తామో ఒక రుణం, నేను భగవంతుడికి ఎన్నో విధాలుగా రుణపడి ఉన్నాను ఈ ప్రపంచంలో బ్రతుకుతున్న దానికి అని ఎప్పుడైతే మనం భగవంతునికి దరిచేరుతామో ఆ రోజున నిజంగా భగవంతుని యొక్క మనస్సుని భగవంతుని యొక్క భావాన్ని మనం తీసుకొని దైవ శక్తిలోకి ప్రవేశించినట్టు. మనకి మేధాశక్తి అంటే తెలుసు, శారీరక శక్తి అంటే తెలుసు, ఇంకా చెప్పాలంటే గ్రహాల శక్తి గ్రహ బలం అంటే తెలుసు. కానీ గ్రహ బలం కన్నా అనుగ్రహ బలం గొప్పది. ఆ అనుగ్రహ బలం అనేటువంటిది భగవంతుడికి నేనేం సేవ చేస్తున్నానని మొదలు పెడితేనే వస్తుంది. అలాంటి ఒక గొప్ప సేవ మన యొక్క ఈ దామోదరులలో యశోదమ్మ చేసింది. ఏమిటా సేవ? భగవంతుడిని బంధించగలిగింది. హస్తినాపురంలో 10,000 మంది సైన్యాన్ని వెంట పెట్టుకొని దుర్యోధనుడు భగవంతుని బంధించాలంటే వల్ల కాలేదు. కాలయవనుడు కృష్ణుని పట్టుకోవాలని చెప్పి ఎంత పరిగెట్టినా కాలయవనుడు వల్ల కాలేదు. జరాసంధుడు 17 సార్లు ఓడిపోయి 18సారి కృష్ణుని బలరాముడిని ఇద్దరిని కలిసి పట్టుకోవాలని సైన్యం అందరితో కూడా కలిసి పరిగెత్తి ప్రవర్షణ పర్వతం దాకా కూడా పరిగెత్తి వెళ్ళినా కృష్ణ బలరాముని పట్టుకోలేకపోయాడు. మరి వీళ్ళల్లో ఎవ్వరికి చిక్కనటువంటి భగవంతుడు ఎవరికి చిక్కడు? భగవంతుని యొక్క తత్వం అంత సులభంగా అంతు చిక్కదు. అందుకని ఏం చెప్తారు? అచింత్య అనే పేరు భగవంతుడికి వచ్చింది. అచింత్య. 2 పదాలు భగవంతుడి దగ్గర చాలా ముఖ్యమైన మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి అచింత్య, ఇంకోటి అచ్యుత. అర్థమైందా అచ్యుత సుబ్బారావు ప్రభు? అచింత్య అంటే ఏమిటి అర్థం? అచింత్య అంటే చింతింప సఖ్యము కానివాడు. మన యొక్క లాజిక్ ఆర్గ్యుమెంట్స్ కి మనం ఈ ప్రపంచంలో ఏం చూసినా
లాజిక్ ఏంటి, ఆర్గ్యుమెంట్ ఏంటి అని చూస్తాం. మన లాజిక్ కి, మన ఆర్గ్యుమెంట్స్ కి భగవంతుడు దొరకడు. ఒక భక్తికి మాత్రమే దొరుకుతాడు. అందుకని అచింత్య అన్నారు, చింతింప శక్యము కానివాడు. తర్వాత ఏమన్నారు, అచ్యుత అన్నారు, అంటే చ్యుతి లేనివాడు, నాశనం లేనివాడు. అందువల్ల అచింత్య, అచ్యుత ఈ రెండు పదాలు చాలా చాలా ముఖ్యమైనటువంటి భగవంతుని యొక్క నామధేయాలు. అలాంటి ఆ అచింత్యుడైనటువంటి, అచ్యుతుడైనటువంటి భగవంతుడు యశోదమ్మ చేతిలో బందీ అయ్యాడు. యశోదమ్మ చేతిలో బందీ అయిన భగవంతుడు బంధించేసిన తర్వాత ఇంక యశోదమ్మకి ఇంటి పనులు చాలా ఉన్నాయి. ఏమిటా ఇంటి పనులు? కృష్ణుడికి సంబంధించినవే. ఇంతకు ముందే కదా పొయ్యి మీద పాలు దించేసింది. ఆ పాలతో రకరకాలైనటువంటి మిఠాయిలంతా తయారు చేయాలి కృష్ణుడి కోసం. కారణం, ఆ రోజున చాలా ముఖ్యమైనటువంటి రోజు అనమాట. ఏమిటా రోజు? దీపావళి. హరి హరివో. ఎందుకంటే భగవంతుడి కోసం చక్కగా అన్ని నైవేద్యాలు చేసి ఆ రోజున సమర్పించాలని చెప్పి యశోదమ్మ ఇంట్లో ఉన్న పని వాళ్ళందరికీ కూడా సెలవు ఇచ్చేసి, మీరు మీ ఇళ్ళకెళ్ళి మీ పిండి వంటలు మీరు చేసుకోండి, ఈరోజు మా కృష్ణుడికి నేనే వెన్న తయారు చేసుకుంటాను, మా కృష్ణుడికి నేనే అన్ని రకాలైనటువంటి పాల పదార్థాలన్నీ కూడా, అంటే మిఠాయిలు అన్ని కూడా నేను తయారు చేసుకుంటానని చెప్పి అవన్నీ చేసుకోవడం కోసం అని చెప్పి వెళ్ళింది. అంటే ఈ కృష్ణుణ్ణి యశోదమ్మ బంధించినటువంటి దామోదర లీల వాస్తవంగా దీపావళి రోజున జరిగింది. మనం ఏదైతే దీపావళి అని చిన్నప్పటి నుంచి జరుపుకుంటూ ఉన్నామో, ఇదిగో పక్కన టపాకాయలు వినిపిస్తుంది క్వార్టర్స్ లోంచి. ఈ దీపావళి అంటే మనకు తెలిసింది అదే. ఏది? ఆ టపాకాయలు బెల్సిన ఒకటి తెలిసింది. మహా అంటే తెలిసింది ఏంటంటే ఆ కృష్ణుడు నరకాసురుని సంహరించాడని అంతవరకు తెలుసు మనకి. తెలియనిది మన ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ సంస్థలోకి వచ్చిన తర్వాత తెలుసుకున్నది ఏంటంటే, దీపావళి రోజునే దామోదర లీల జరిగింది. దీపావళి పర్వదినం రోజు కాబట్టి, పండగ రోజు అని చెప్పి యశోదమ్మ ఆ రోజు అందరికీ కూడా సెలవిచ్చేసింది. మీరు అనొచ్చు, ఇదేంటి ప్రభుజీ, దీపావళి అంటే మామూలుగా మనం కృష్ణుడి పేరు మీద, కృష్ణుడు పెరిగి పెద్దవాడయ్యి ద్వారకా వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఆయన నరకాసురుని చంపడానికి వెళ్ళినప్పుడు కదా, అప్పుడు కదా మనం దీపావళి చేసుకునింది. మరి చిన్నప్పుడే యశోదమ్మ దీపావళి ఎలా చేసుకునింది అనేసి మీకు అనిపించవచ్చు, డౌట్ రావచ్చు. అట్లా ఏమి వాస్తవం ఏంటంటే, ఈ దీపావళి పండుగ అనేటువంటిది ద్వాపరయుగంలో కాదు, త్రేతాయుగం నుంచి ఉంది. ఎక్కడ పెట్టేసిందా? పెద్దదా? వదిలే, అక్కడే వదిలే. అయితే ద్వాపరయుగం నుంచి కాదు, త్రేతాయుగం నుంచి ఉందంట. ఎలా? త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రావణాసురుడిని సంహరించిన తర్వాత వెంటనే ఆయన బయలుదేరాడు. ఎందుకు బయలుదేరాడు? తొందరగా వచ్చేయాలి. తొందరగా రాకపోతే భరతుడు ఒక మాట చెప్పాడు, నువ్వు గనక సరిగ్గా ఇదిగో ఈ వనవాసం పూర్తి అవ్వక ముందు, అంటే వనవాసం పూర్తయ్యే సమయానికి రాకపోతే, 14 సంవత్సరాల వనవాసానికి ఒక గడి ఆలస్యమైన నీ తమ్ముడైనటువంటి ఈ భరతుడు అగ్నికి ఆహుతి అవుతాడని చెప్పేస్తున్నాడు. అందుకని రాముడు తొందరపడుతున్నాడు రావడానికి. అక్కడ అయిపోయింది రావణాసుర సంహారం, సీతాదేవిని తీసుకున్నాడు, పుష్ప విమానం ఎక్కాడు, వానరులందరూ మేము కూడా వస్తామని చెప్పన్నారు, అందరిని ఎక్కించుకున్నాడు. మరి ఎంతైనా వానరులు కదా, ఒక పట్టాన్ని ఎక్కరు కదా, ఎక్కేవాళ్ళు ఎక్కుతా ఉన్నారు, దిగేవాళ్ళు దిగుతా ఉన్నారు, ఎగురుతున్నారు, దూకుతున్నారు. హనుమంతుడు నుండి ఒరే తొందరగా ఎక్కండి, మీ వల్ల అక్కడ స్వామికి లేట్ అయిపోతుంది, లేట్ అయితే మళ్ళీ అక్కడ ఇబ్బంది అవుతుంది అనేసి సరే ఎక్కారు. వచ్చేసరికి ఏమైంది, దారిలో భరద్వాజ ఋషి దండం పెట్టాడు. స్వామి, నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు ఒక్కసారి నా ఆశ్రమానికి వచ్చి వెళ్తానన్నావు, ఒక్కసారి నా ఆతిథ్యం తీసుకొని పోకూడదా? ఇక సాధువు అడిగిన తర్వాత భగవంతుడు కాదంటాడా? అందుకని చెప్పి మధ్యలో దిగాడు. భరద్వాజ ఋషి ఆశ్రమం దగ్గర ఎప్పుడైతే దిగాడో, దిగుతానే రాముడు చెప్పాడు హనుమంతుని పిలిచి, హనుమా ఇట్రా, ఇక్కడ ఈ ఋషుల ఆశ్రమం దగ్గర ఏమాత్రం నాకు ఆలస్యమైనా అక్కడ మనకు భరతుడు అక్కడ, నువ్వు తొందరగా వెళ్ళిపో, భరతుడి దగ్గరికి వెళ్ళి నేను వస్తున్నానని చెప్పి తెలియచేయకపోతే అతను అగ్నికి ఆహుతి అయిపోతాడు నా తమ్ముడు, అందువల్ల జరగకూడదు. కాబట్టి ఇక్కడ ఈ సాధువుల్ని వీళ్ళు ఆహ్వానించారు కాబట్టి వీళ్ళ ఆహ్వానాన్ని మనం కాదనకూడదు, అలా అని చెప్పి మన భరతుడిని మనము కోల్పోకూడదు అని చెప్పి, నా బదులు నువ్వు వెళ్తే నేను వెళ్ళినట్లే పో అని చెప్పి పంపిస్తే హనుమంతుడు వెళ్ళాడు. హనుమంతుడు వెళ్ళి భరతుడిని ఆపాడు. భరతుడు అప్పటికే చితి పేర్చుకుని ఉన్నాడు,
ఇంకా దూకేస్తాము రాముడు రాకపోతే అని. అప్పుడు వెళ్ళి హనుమంతుడు భరతుడిని కూర్చోబెట్టి చక్కగా రామాయణం కథ అంతా కూడా చెప్పాడు. తనకి రాముడు పరిచయం అయిన దగ్గర నుండి రావణాసుర సంహారం జరిగి తిరిగి వచ్చేంత వరకు రామకథ అంతా చెప్పుకుంటూ వచ్చేసరికి సాయంకాలం చీకటి అయిపోయింది. అక్కడ మునుల ఆశ్రమం దగ్గర, ఋషుల ఆశ్రమం దగ్గర వాళ్ళేమో భగవంతుని రాముడిని గొప్ప గొప్పగా కీర్తిస్తూ, స్వామి నీ పరాక్రమం ఎంత గొప్పది, రాక్షసులను సంహరించి ఈ భూమికి భారాన్ని తగ్గించేశావు అని వాళ్ళంతా పొగిడి ఇదంతా జరిగేసరికి చీకటి పడిపోయింది. చీకటి పడిపోయే వేళకి రాముడు అయోధ్యకు వచ్చాడు. చీకటి పడే వేళకి రాముడు అయోధ్యకు వస్తే ఎట్లా రాముడికి స్వాగతం చెప్పాలి? వీధుల నిండా దీపాలు పెట్టారు, ఇండ్ల నిండా దీపాలు పెట్టారు, ప్రహరీ గోడల నిండా దీపాలు పెట్టారు, దారికి అటుపక్క ఇటుపక్క మొత్తం దీపాలు పెట్టారు, రాజ్యం అంతా దీపాలు పెట్టారు, సరయూ నది ఒడ్డు మొత్తం దీపాలు పెట్టారు, ఊరు పొలిమేరలు, అయోధ్య పొలిమేరలు మొత్తం దీపాలు పెట్టారు. అలా దీపాలతో స్వామిని ఆ రోజు ఆహ్వానించారు. అలా ఆహ్వానించిన దానికి ఏమన్నారు? వరుసగా దీపాలు పెట్టారు కాబట్టి దీపావళి అని చెప్పేసి అన్నారు. అట్లా ఈ దీపావళి అనేటువంటిది అప్పటి నుంచి మొదలైంది, త్రేతాయుగం నుంచి మొదలైంది. దాన్ని ద్వాపరయుగంలో యశోదమ్మ కూడా చేసుకుంటా ఉన్నారు దీపావళి. అలా దీపావళి రోజున అందరికీ పండుగకి సెలవిచ్చి పంపించేసి తాను కూర్చొని కృష్ణుడి కోసం వెన్న తిలుక్కుతూ వెన్న తయారు చేద్దాం అనుకునే సమయంలో కృష్ణుడు రావడం, ఈ విధంగా ఈ అద్భుతమైనటువంటి లీల జరగడం, చివరికి యశోదమ్మ కృష్ణుని బంధించడం జరిగింది. సరే, ఇంతవరకు జరిగింది. జరిగిన తర్వాత యశోదమ్మ బిజీగా తన పని తాను చేసుకోవడానికి వంటగదికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే అకస్మాత్తుగా ఇంతలో ఇప్పుడు కృష్ణుడు చూస్తున్నాడు, నేను ఇలా బంధించున్నాననే విషయము ఎవరికి తెలియలేదే, ఎవరికైనా తెలుసుకొని వస్తే బాగుండే అనుకుంటూ ఉన్నాడు. ఇంతలో బలరాముడు వచ్చాడు. బలరాముడు వచ్చి రావడంతో చూశాడు. చూసేసరికి కృష్ణుడు బందీ అయి ఉన్నాడు. అది ఎట్లా? బలరాముడు వచ్చే సమయానికి కృష్ణుడు ఇంకా డీలాగా, ఇంకా బేలగా ముఖం పెట్టి, నా పని చూడు ఎట్లా అయిపోయింది, బందీ అయిపోయాను నేను అని చెప్పేసి దిగులుగా ఇట్లా ముఖం పెట్టాడంట. ఈయన బలరాముడు అనుకున్నాడంట, చూడు చూడు చూడు, బద్ధజీవుల్ని, భౌతికమైనటువంటి బంధాల చేత బందీ అయినటువంటి బద్ధజీవుల్ని బంధ విముక్తులు చేయడానికి వచ్చినటువంటి భగవంతుడిని ఈ ప్రపంచంలో బందీ అయిపోయాడే, అందరినీ బంధ విముక్తులు చేయడానికి వచ్చిన భగవంతుడు బందీ అయిపోయాడని చెప్పి బలరాముడికి చాలా ఉక్రోషం వచ్చేసేసి అసలు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి గట్టి గట్టిగా అరిచాడు. ఎవరున్నా అసలు ఏమనుకుంటున్నారు? కృష్ణుడిని ఏమనుకుంటున్నారు మీరు? ఏదో అటు ఇటు తిరిగి ఆటలాడుకునేటువంటి అల్లరి పిల్లవాడు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారా అతన్ని? ఆ విధంగా ఒక చెట్టు కట్టి పడేసినట్టుగా ఆ విధంగా కట్టి పడేసేశారు చక్రోలకి. ఏమనుకుంటున్నారు మీరు అసలు అని గట్టి గట్టిగా అరుస్తున్నాడు బలరాముడు. అరుస్తూ ఉంటే యశోదమ్మ వెంటనే బయటకు వచ్చింది. ఎవరు అరుస్తున్నారు, కేకలు ఏంటి, అరుపులు కేకలు అని వచ్చింది. ఇంటి పెరట్లోకి వస్తే బలరాముడు అరుస్తున్నాడు. బలరాముతో ఏం బలరాము, మామూలుగా నువ్వు ఎప్పుడు సైలెంట్ గా డీసెంట్ గా ఉంటావు, ఎందుకు అరుస్తున్నావు అని అంటే, కృష్ణుడిని బంధించేశారు, ఏమనుకుంటున్నారు కృష్ణుడి గురించి అసలు అని చెప్పేసి, ఎవరు బంధించింది ఇట్లా కృష్ణుడిని, ఎవరు అసలు ఏమనుకుంటున్నారు కృష్ణుడి గురించి అని. ఆ మాట అనగానే యశోదమ్మ టక్కని చెప్పలేదు, నేనే బంధించానని చెప్పకుండా, సరే ఎవరు బంధించారు సరే గాని కృష్ణుడి గురించి ఏమనుకుంటున్నారన్న, ఏమనుకుంటున్నాము కృష్ణుడి గురించి అని అంటే, ఆ కృష్ణుడు ఎవరు అనుకుంటున్నారు తెలుసా మీకు? ఏమన్నా తెలుసా అసలు, కనీసం తెలుసా మీకు? మాకు తెలియదు నాయన, నువ్వు చెప్పాను అంటే, కృష్ణుడు ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దేవదేవుడు, భగవంతుడు, ఈ సృష్టి స్థితి ప్రళయాలన్నిటికీ కూడా మూలకారకుడు ఆయన అని చెప్పి పొగుడుతూ వస్తున్నాడు. ఏమి సహస్రశీర్ష పురుష అని ఉంది కదా, ఇది పురుష సూక్తం. ఆ దానిలో ఉన్నటువంటి పద్యాలతో ఆయన చెప్తూ వస్తున్నాడు. చెప్తూ వస్తుంటే యశోదమ్మ, అవునా ఆయన భగవంతుడా, ఆయన దేవదేవుడా, నాకు ఇప్పటి వరకు తెలియలేదే, సరే మరి ఆయన దేవదేవుడైతే మరి నువ్వెవరు అని అడిగింది. అని అంటే బలరాముడు, నేను ఆదిశేషుడమ్మా, నేను ఆ శ్రీమన్నారాయణుడు శయనించి ఉండేటువంటి ఆదిశేషుడు, నేను ఆదిశేషుడిని అయితే ఆయన శ్రీమన్నారాయణుడు అని చెప్పాను. అనేసరికి యశోదమ్మ, సరే ఒక్క నిమిషం నాన్న అట్లే వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి కర్ర పట్టుకొచ్చి నువ్వేమో ఆదిశేషుడు, ఆయనేమో శ్రీమన్నారాయణుడు, ఇంకా
మీ ఇద్దరైనా ఇంకెవరు ఉన్నారు ఇంట్లో? అట్లా ఎవరున్నా ఇంకెవరు ఉన్నారా? ఇంకా జై విజయులు వాళ్ళంతా ఇంకా వైకుంఠ వాసులు ఇంకెవరు లేరా ఇంట్లో? ఆదిశేషుడు నేరుగా వైకుంఠం నుంచి ఇక్కడికి దిగి వచ్చేసాడు. శ్రీమన్నారాయణుడు నేరుగా వైకుంఠం నుంచి ఇక్కడ దిగి వచ్చేసాడు. ఇంకా ఇంట్లో అట్లా ఎవరు లేరా? వైకుంఠ వాసులు దేవతలు ఎవరు లేరా ఇంట్లో అని చెప్పేసి కర్ర తీసుకొని ఒకటి ఇచ్చింది బలరాముడికి. ఆ దెబ్బ తగలడానికి బలరాముడు ఒక ఎగిరి అమ్మా అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోతే మీకు దేవతలందరికీ ఎక్కడ చోటు దొరకలేదురా? మీకు మొత్తం దేవతలంతా వచ్చి నా ఇంట్లోనే మీరు జన్మ తీసుకున్నారా అని చెప్పి గట్టిగా అరిచేసి బలరాము వెళ్ళిపోతుంటే వెళ్ళిపోయే బలరాముడు రే ఆగోనే మళ్ళీ టక్కన ఆగాడు. యశోదమ్మ అంటే భయం అయింది. ఏం చెప్పావు కృష్ణుడిని? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడా అంతా మళ్ళీ అనుకున్నావు. కృష్ణుడు ఎవర్రా కృష్ణుడు చెప్పు. అమ్మ లేదమ్మా నీ ముద్దు బిడ్డమ్మా. అది అట్లా దారికిరా పో అని చెప్పాను. ఈ బలరాముడి చేత ఆ మాట చెప్పిస్తున్నారు. ఎవరు కృష్ణుడు ఎవరు? నీ ముద్దు బిడ్డ. ఇప్పుడు దారికి వచ్చు పో అని చెప్పారు. అందుకని కదా అన్నమాచారి అంత అభిమానంగా పాడింది. వేరే విధంగా చెప్తే ఊరుకోరానేమో. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు నిద్దరాని మహిమల దేవకీ సుతుడు అని చెప్పి ముద్దుగారే యశోద ముంగిట ముత్యం వీడు. ఎవరు వీడు? యశోదమ్మ ముంగిట ముత్యంలాగా ముద్దులు ఒలుగుతూ ఉంటాడంట. అట్లా చెప్తేనే యశోదమ్మ ఒప్పుకుంటుంది. భగవంతుడు దేవదేవుడు అని చెప్పింది అనుకో, బలరాముడికే వీపు విమానం మొత్తం మోగింది. ఇంకా మిగతా వాళ్ళ గురించి చెప్పక్కర్లేదు. దీనికి సంబంధించి నిన్న మనం ఒక గొప్ప విషయం చెప్పుకున్నాం. అది ఆచార్యులు మనకు చెప్తున్నారనమాట భాగవతంలో. ఏమదంటే బృందావన వాసులు ఎవరే గాని కృష్ణుణ్ణి భగవంతుడిగా గుర్తించడం లేదు. మరి ఈ ప్రపంచంలో ఉండేటువంటి బద్ధజీవులు, అజ్ఞానులు, వాళ్ళు కూడా ఈ ప్రపంచంలో మనుషులు వాళ్ళు కూడా కృష్ణుని భగవంతుడిగా గుర్తించడం లేదు. కానీ రెండు ఒకటేనా? కాదు. అజ్ఞానం చేత, అజ్ఞాన అంధకారం చేత, బద్ధ జీవితం చేత, మిథ్యాహంకారం చేత ఈ ప్రపంచంలో మనుషులు కృష్ణుని భగవంతుడిగా గుర్తించడం లేదు. కానీ బృందావన వాసులు కృష్ణుని మీద మితిమీరినటువంటి ప్రేమ, అభిమానము, ఆప్యాయత చేత కృష్ణుని భగవంతుడిగా గుర్తించడం లేదు. ఇది వ్యత్యాసం, ఇంకేం లేదు. వాళ్ళు భగవంతుని మీద ఉన్నటువంటి ప్రేమ భగవంతుని యొక్క జ్ఞానము కన్నా మించి వాళ్ళ మీద భగవంతుని మీద ఉంది కాబట్టి వాళ్ళు కృష్ణుణ్ణి అంత అభిమానంగా చూసుకుంటారు. ఈ మనలాంటి అజ్ఞానంతో ఉండేవాళ్ళు, మనకి విషయం తెలియక, భగవంతుని గొప్పతనం తెలియక కృష్ణుని భగవంతుడిని గుర్తించలేకపోవచ్చు. చివరికి బలరాముడు వెళ్ళిపోయాడు, దెబ్బలు తినేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత యశోదమ్మ మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడు కృష్ణుడు ఆలోచన చేశాడు. ఏమని? ఎదురుగా రెండు మద్ది చెట్లు కనిపించాయి, యమలార్జున వృక్షాలు. ఆ యమలార్జున వృక్షాలను చూడగానే వెంటనే యశోదమ్మ చూసి, అరే ఈ యమలార్జున వృక్షాల రూపంలో ఎవరున్నారు? నలకుబేర మణిగిరువులు కదా. వీళ్ళెవరు? కుబేరుడు కుమారులైన నలకుబేర మణిగిరివులు ఈ వృక్ష రూపంలో శాపవస్తులై ఉన్నారు, శాపగ్రస్తులై ఉన్నారు. వీళ్ళని ఉద్ధరించాలి అని భగవంతుడికి అనిపించిందంట. ఎందుకంటే కృష్ణుడు తాను బందీ అయి ఉన్నాడు కదా. బందీ అయి ఉన్నప్పుడు కృష్ణుడికి అనిపించిందంట, కాసేపు చక్రవాళ్ళకి కట్టేసి బందీ అయి ఉంటేనే నాకు ఇంత కష్టంగా ఉంది. పాపం ఈ జీవులు ఆ వృక్షాల్లో కొన్ని వేల సంవత్సరాలుగా బందీలై ఉన్నారు, వీళ్ళకి ఎంత కష్టంగా ఉంటుందో కదా. కాబట్టి వాళ్ళని బంధ విముక్తుల్ని చెయ్యాలి, శాప విముక్తుల్ని చెయ్యాలి అని చెప్పి కృష్ణుడు చక్రవులతో పాటు దోగాడుతూ ఆ రెండు మధ్య చెట్ల మధ్యలోకి వెళ్ళాడు. మధ్యలో నుంచి వెళ్ళి ఆ రెండు మధ్య చెట్ల మధ్య చక్రవులని బలంగా ఇరికిచ్చేశాడు. ఇరికిచ్చగానే ఆ చక్రవులు ఏం చేసింది? రెండు మధ్య చెట్లని బలంగా ఢీకొట్టి ముందుకెళ్లేసరికి రెండు కూడా చెట్లు పెద్ద శబ్దం చేసుకొని కింద పడిపోయాయి. అవి ఎప్పుడైతే అలా కింద పడిపోయాయో శబ్దం చేసుకొని చుట్టుపక్కల ఆడుకుంటున్నటువంటి గోపబాలులు, పిల్లలు అందరూ కూడా టక్కని చూశారు. చూసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? అయ్యో ఏం చెట్లు పడిపోయినాయి అని చెప్పేసి పరిగెట్టుకుంటూ వచ్చేసరికి వాళ్ళు అక్కడ చూస్తే ఆ రెండు చెట్లలోంచి ఎవరు? ఇద్దరు దేవతామూర్తులు, చాలా కాంతివంతమైనటువంటి శరీరాలతో వాళ్ళు బయటకు వచ్చారు. ఎవరా దేవతామూర్తులు? నలకుబేర మణిగిరివులు.
దేవతల యొక్క శరీరం ఎంతో కాంతివంతంగా ఉంటుంది. దేనికంటే అది అగ్ని శాతం ఎక్కువగా ఉండేటువంటి శరీరం. ఇప్పుడు ఈ భౌతిక జగత్తులో ఉండేటువంటి శరీరాలన్నీ కూడా పంచభూతాలతోనే ఉంటాయి. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం. కాకపోతే ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్కటి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం అన్ని కూడా మృత్తికా శరీరాలు. మన శరీరంలో మట్టి శాతం ఎక్కువ ఉంటుంది. అందుకే మట్టిలో కలిసిపోతుంది. అవునా? ఒకరోజు మట్టిలో కలవాల్సిందే కదా ఈ శరీరం. ఈ లోపల ఈ శరీరాన్ని శాస్త్రం ఏం చెప్తుంది? శరీరం కలు ధర్మ సాధనం అంటుంది. అంటే ఈ శరీరాన్ని ధర్మాన్ని సాధించడానికి నువ్వు మాక్సిమం నువ్వు ఉపయోగించాలి అని చెప్పంటావు. సరే, దేవతల విషయానికి వచ్చామనుకో, వాళ్ళ శరీరాల్లో ఈ భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అనే ఐదిట్లో నిప్పు ఎక్కువ ఉంటుంది, అగ్ని. అందుకనే తేజోమయంగా కనిపిస్తాయి వాళ్ళ శరీరాలు, చాలా తేజస్సు కనిపిస్తాయి. భూతప్రేత పిశాచాలు అనుకోండి, వాటికి గాలి ఎక్కువ ఉంటుంది వాటి శరీరంలో, అందుకనే గాలిగా కనిపిస్తాయి అన్నమాట. ఏమి మనవి మట్టి శరీరాలు, మృత్తికా శరీరాలు. ఈ విధంగా ఏంటంటే ఈ పంచభూతాలు, ఈ మొత్తం ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి అన్ని దేహదారులకి కూడా ఈ పంచభూతాలే ఉన్నాయి. సో తేజస్సుగా వాళ్ళు కనిపించారు నలకుబేర మణిగిరివులు. పిల్లలు చూశారు అది. వాళ్ళు ఏం చేశారు? వచ్చి కృష్ణుడికి నమస్కరించి, కృష్ణ నీ దయ వల్ల మేము శాప విముక్తులమయ్యాము అని చెప్పి కృష్ణుడి చుట్టూ వాళ్ళు ప్రదక్షిణం చేశారు. కృష్ణుడి చుట్టూ వాళ్ళు ప్రదక్షిణం చేసి దండం పెట్టుకొనేసి స్తుతులు చేసి కృష్ణుడికి వాళ్ళు బయలుదేరారు. కృష్ణుడు వాళ్ళని దీవించి మీరు మీ స్వస్థానాలకు వెళ్ళండి అని చెప్పాను. కానీ వాళ్ళకి స్వస్థానాలకు వెళ్తే ఎలా వెళ్ళారో తెలుసా? వాళ్ళు గొప్ప కృష్ణ భక్తితో వెళ్ళారు. ఎందుకంటే ఇన్నేళ్లు యశోదమ్మ నందమహారాజు యొక్క ఇంటి పెరట్లో చెట్లుగా ఉన్నారు వాళ్ళు. అలా ఎందుకు చెట్లుగా ఉండాల్సి వచ్చింది? వాళ్ళు ఎందుకు అలా చెట్లుగా ఉండాల్సి వచ్చింది అంటే, వాళ్ళు అలకాపురి కుబేరుడి యొక్క ప్రాంతంలో కుబేరుడు కుమారులుగా జన్మించారు. ఇంకా కుబేరుడు అంటే చెప్పేది ఏముంది? ధనం వల్ల ఉన్నటువంటి గర్వం చేత వాళ్ళు పూర్తిగా మత్తెక్కిపోయి ఉన్నారు. ఆ మత్తెక్కి ఎక్కువ మత్తుపానీయాలు తాగుతూ స్త్రీలతో విహరిస్తూ వాళ్ళు సాధువులకి రెస్పెక్ట్ ఇవ్వాలనే కనీసం ఇంగిత జ్ఞానం కూడా మర్చిపోయారు. అలా మర్చిపోయినప్పుడు ఏమైంది? ఒకసారి వాళ్ళకు కోనేరులో వాళ్ళు స్నానం చేస్తూ ఉండగా స్త్రీలతో నారదముని ఆ వైపున వచ్చాడు. చూస్తే చాలా జాలిపడ్డాడు నారదముని. ఎందుకు? కుబేరుడు కుమారులుగా ఇంత ఉన్నతమైన స్థానాన్ని పొంది ఒక ఏమని చెప్తారు, అష్టదిక్పాలకుల్లో ఒకటిగా కుబేరుడు అంటే, ఆ కుబేరుడు కుమారులుగా గొప్ప బాధ్యతను కలిగి ఉండాల్సిన వాళ్ళు ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నారు, ఎంత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి. ఏమిటి ఆ బాధ్యతారహితంగా అంటే, నారదముని అలా వచ్చింది చూసి అక్కడ ఉన్నటువంటి స్త్రీలు పరిగెట్టుకుంటూ పోయారు. అయ్యో సాధు మహాత్ముడు వస్తున్నాడు. వీళ్ళకి అసలు ఆయన వస్తున్నాడు అనేటువంటి ఒక ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, శరీరం మీద వస్త్రాలు కూడా సరిగా లేకుండా, ఇంకా నారదముని ఏం చేశారు? దయతో వాళ్ళని శపించారు. ద్వేషంతో శపించలేదు, దయతో శపించారు. ద్వేషంతో శపించి ఉంటే మీరు చెట్లై పుట్టండ్రా అని చెప్పి చెప్పుండేవాడు. చెట్లై పుట్టండ్రా అంటే ఎక్కడో ఏ కొండల్లో, కోనల్లో, ఏ అడవుల్లో, ఎక్కడో అరణ్యాల్లో చెట్లై పుట్టుండేవాడు. కానీ నారదముని ఎంత దయతో శపించాడంటే, మీరు బృందావనంలో కృష్ణుడి యొక్క ఇంటి పెరట్లో చెట్లై పుడితే అక్కడ కృష్ణుడి యొక్క లీలను ప్రత్యక్షంగా మీరు చూసి ఆ విధంగా మీరు పవిత్రీకరణ చెందుతారు. కృష్ణుడి దేహానికి తగిలినటువంటి గాలి మీకు సోకుతుంది. కృష్ణుడు మీ ఇంటి చుట్టూ తిరుగుతాడు. కృష్ణుడు మీ చెట్ల చుట్టూ తిరుగుతాడు. ఆ విధంగా కృష్ణుడి లీలలన్నీ మీరు చూడొచ్చు అని చెప్పి నారదముని ఎలా శపించాడంటే, ఎంత మంచిగా శపించాడంటే, మీరు చెట్లు అవ్వండి. ఎందుకు చెట్లు అవ్వండి? ఎందుకు చెట్లు అంటే దేహ ప్రదర్శన చేస్తున్నారు కాబట్టి మీరు వృక్ష శరీరాలు పొందండి. కానీ ఎక్కడ? కృష్ణుడి యొక్క ఇంటి పెరట్లో. ఆ కృష్ణుడికి ఇంటి పెరట్లో వృక్ష శరీరాలు పొందిన దానికి ఏమైంది? వాళ్ళకి కృష్ణుడి యొక్క లీలలు చూసి వాళ్ళలో పరివర్తన కలిగింది. కృష్ణుడి యొక్క లీలలు ఆస్వాదించడం చేత వాళ్ళలో పవిత్రత చేకూరింది. అందుకని వాళ్ళు పవిత్రత నిండినటువంటి మనస్సులతో, బుద్ధితో కృష్ణుడిని హృదయపూర్వకంగా వాళ్ళు ప్రార్థన చేసుకునేసి భక్తులుగా వెళ్ళారు. వాళ్ళు వెళ్తూ దేవతలుగా పోలేదు, వాళ్ళు భక్తులుగా తిరిగి వాళ్ళ యొక్క స్వరాజ్యానికి, కుబేరపురికి, అలకాపురికి వెళ్ళిపోయారు వాళ్ళు. అది వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనకు శాస్త్రంలో ఏం చెప్తున్నారంటే,
చూడండి, ఈ నలకువేరుడు మణిగిరి అనే ఇద్దరు కూడా కృష్ణుడికి ఎక్కడ ఏమాత్రం సంబంధంలో లేరు, ఏమాత్రం వాళ్ళ కనెక్షన్లో లేరు. కానీ ఒక నారదముని లాంటి శుద్ధ భక్తుడు వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు కాబట్టి ఆ నారదముని కోసం అయ్యి భగవంతుడు వీళ్ళిద్దరిని ఉద్ధరించాడంట. మనకేం చెప్తున్నారంటే, మీరు జీవితంలో భగవంతుడిని సేవించారో లేదో, భగవంతుడిని మీ సేవల ద్వారా ప్రసన్నం చేసుకున్నారో లేదో, తర్వాత ముందు శుద్ధ భక్తుడికి సేవ చేయండి. మన కళ్ళెదురుగా ఉన్నటువంటి శుద్ధ భక్తులు ఎవరు చెప్పండి? శ్రీల ప్రభుపాదుల వారు. ప్రభుపాదుల వారికి మనం సేవ చేయాలి. ప్రభుపాదుల వారి గ్రంథాన్ని రోజు చదవాలి, అది సేవ. ప్రభుపాదుల వారు చెప్పినట్టుగా రోజు 16 మార్లు, కనీసం మినిమం 16 మార్లు జపం చేయాలి, అది సేవ. ప్రభుపాదుల వారు కోరుకున్న విధంగా ప్రభుపాదుల వారికి ఉద్యమానికి, అంటే ఇస్కాన్ సంస్థకి లేదా ఆ సంస్థకు ఉండేటువంటి చిన్న చిన్న బ్రాంచీలకు కానీ మనకి స్థాయి శక్తుల భగవంతుడు మనకిచ్చిన దాంట్లో, దేవుడికి మనం కొండంత పత్రిక ఏం పెట్టలేము, భగవంతుడు మనకిచ్చిన దాంట్లో ఆ భగవంతుడికి ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. అలా చేస్తే ఏమవుతుంది? ప్రభుపాదుల వారికి సూచన పాటించినట్లు అవుతుంది. ఒక శుద్ధ భక్తుడి యొక్క సూచన పాటిస్తే భగవంతుడు దగ్గరుండి ప్రత్యక్షంగా మనల్ని ఉద్ధరిస్తాడు. నలుగువేర మణిగిరివుల సంగతి భగవంతుడికి ఏమీ తెలియదు, కానీ నారదముని ప్రార్థన చేశాడు కాబట్టి నారదముని కోసమై కృష్ణుడు వాళ్ళిద్దరిని రక్షించాడు. వాళ్ళిద్దరు శాప విముక్తులయ్యారు, బంధ విముక్తులయ్యారు, వెళ్ళిపోయారు. అయితే సరే, ఈ చక్రవులకి కృష్ణుడు కట్టబడినాడు. కృష్ణుడు అనుకుంటున్నాడంట, వాళ్ళిద్దరికి నా స్పర్శ తగిలి వాళ్ళిద్దరు బంధ విముక్తులు అయిపోయారు, నేను ఇంకా బంధ విముక్తులు కాలేదు, ఇంకా నేను చక్రవులకి కట్టబడే ఉన్నానే అని చెప్పి అనుకుంటున్నాడు కృష్ణుడు. చూడు, ఇది నేను బంధ విముక్తుడు కాల, వాళ్ళిద్దరు బంధ విముక్తులు అయిపోయారు అనేసి. ఆ టైంలో ఈ పెద్ద శబ్దం వినపడేసరికి ఎక్కడో జమీందారు కదా, ఎక్కడో కార్యాలయంలో ఉన్నాడు నందమహారాజు, ఆయన పరిగెత్తుకుంటూ వచ్చేసి ఆయన చూశాడు కృష్ణుడిని. అలా చూడడంతో కృష్ణుడిని, అయ్యో నా కృష్ణుడిని ఎవరు ఈ విధంగా కట్టేసింది, ఎవరు నా కృష్ణుని ఈ విధంగా బంధించేసింది అని చెప్పి వెళ్ళి గబగబా ఆ ముళ్ళు ఒడదీసేసి, తాడు ఒడదీసేసి కృష్ణుడిని అమాంతం ఎత్తుకున్నాడండి పైకి. అది చెప్తున్నారు, కృష్ణుడు ఆ మాట గుర్తుపెట్టుకొని ద్వారకా వెళ్ళిన తర్వాత ఉద్ధవుడికి ఒకరోజు చెప్తున్నాడంటే కృష్ణుడు, ఏమని తెలుసా? ఉద్ధవా, ఆ నందమహారాజు యశోదమ్మ ఇద్దరు ఎట్లాంటి వాళ్ళు తెలుసా? యశోదమ్మ ఆ రోజున ప్రేమతో భక్తితో తాడుతో నన్ను బంధించింది, తాడుతో నన్ను బంధించి ఆ విధంగా నన్ను హృదయంలో బంధించింది ఆమె. నందమహారాజు ఏం చేశాడు తెలుసా? అదే తాడు ఉపయోగించి ఆ తాడు ముళ్ళు ఉప్పదీసేసి నన్ను ఆప్యాయంగా ఎత్తుకొని ఆ విధంగా ఆయన నన్ను శాశ్వతంగా హృదయంలో బంధించేశాడు. యశోదమ్మ తాడుతో బంధించింది, అదే అంటే తాడుతో బంధించడం ద్వారా యశోదమ్మ నన్ను హృదయంలో బంధించింది. తాడు ముడి వేసి ఆమె బంధించింది, ముడి తీసి నన్ను మహారాజు బంధించాడు. ఆ విధంగా ఇద్దరు తెలియగలిగిన వాళ్ళు, ఇద్దరు నన్ను వాళ్ళ హృదయంలో శాశ్వతంగా బంధించారు వాళ్ళు. అందుకే వాళ్ళు నేను మర్చిపోలేకపోతున్నాను. కాబట్టి నా గురించిన సమాచారం వాళ్ళకి నువ్వు తెలియచేయాలని చెప్పి ఉద్ధవుడిని కృష్ణుడే దగ్గరుండి పంపిస్తాడు. అప్పుడు కృష్ణుడి మాట మేరకు ఉద్ధవుడు బృందావనం వస్తాడు. ద్వారక నుంచి బృందావనం వచ్చిన తర్వాత అక్కడ ఉద్ధవుడికి గోపికల భక్తి చూసి, గోపికల యొక్క ఆ ప్రేమ భక్తిని చూసి ఉద్ధవుడే భక్తుడిగా, ఆయన గొప్ప భగవంతునికి ప్రేమపూర్వకమైనటువంటి భక్తుడిగా ఆయనే మారిపోతాడు. బృందావన వాసులు ఓదార్చుదాము అని చెప్పి వచ్చి బృందావన వాసుల యొక్క భక్తిని చూసి ఉద్ధవుడు ఏమని అడుగుతాడు తెలుసా? నేను ఈ బృందావనంలో గడ్డిపోచనై పుడితే చాలు, ఎందుకంటే ఆ గడ్డిపోచనై పుడితే ఆ బృందావన వాసుల గోపికల యొక్క పాద ధూళి నాకు ఎప్పుడు తగులుతుంది, వాళ్ళ పాద ధూళి తగిలితే కూడా చాలు, బృందావనంలో కృష్ణుడి యొక్క భక్తి లభించినట్లే అని ఆయన ఉద్ధవుడు, ఈ రోజు కూడా ఉద్ధవుడు ఆ గడ్డిపోస రూపంలో ఆ బృందావనంలో ఉన్నాడు. ఎక్కడ? ఉద్ధవకుండ అని చెప్పి వస్తుంది, మనం గోవర్ధన పరిక్రమ చేసేటప్పుడు వస్తుంది కదా, ఏం సంధ్య, అక్కడ ఉద్ధవుడు గడ్డిపోస రూపంలో ఉన్నాడు. అది చాలా గొప్ప విశేషమైనటువంటి స్థానం. సో అట్లా ఏమైంది, యశోదమ్మ కృష్ణుని బంధించింది, నందమహారాజు కృష్ణుడిని బంధ విముక్తుడిని చేసి హృదయంలో శాశ్వతంగా బంధించాడు. ఇక్కడ మనకు ఆచార్యులు చెప్పిన ముఖ్యమైనటువంటి సూత్రం ఏంటంటే, దయచేసి ఎలాంటి పరిస్థితుల్లో గాని భగవంతుని యొక్క శుద్ధ భక్తులకి సేవ చేసి వాళ్ళ యొక్క సూచనలను అనుసరించడానికి ప్రయత్నించండి.
కృష్ణుడు అనుగ్రహం మీకు సహజంగానే వస్తుంది అని చెప్పి. అందుకని ఈ దామోదర లీల అన్నిటికన్నా ప్రసిద్ధమైంది. దామోదర లీలలో భగవంతుడు దామోదర అష్టకంలో చెప్తున్నారు కదా, ఏమని? భగవంతుడికి అక్కడ ఏం కోరుకుంటున్నాడంటే స్థితగ్రైవం దామోదరం భక్తి బద్ధం అని చెప్పి వస్తుంది. దామోదరుడు భక్తికి బద్ధుడయ్యాడు కానీ నిజంగా తాడికి బద్ధుడు కాలేదు. ఒకవేళ తాడుకే బద్ధుడై ఉంటే స్థితగ్రైవం దామోదరం ధామబద్ధం అని చెప్పి చెప్పుండాలి సత్యవ్రతముని. అలా చెప్పలే. స్థితగ్రైవం దామోదరం భక్తి బద్ధం అని. దామోదరుడు భక్తి చేత బద్ధుడయ్యాడని చెప్పాడు. సో అందుకని దామోదర అష్టకాన్ని చక్కగా మీరు ఒకసారి పాడుకుని ఒకసారి అందరూ ఇప్పుడే దామోదర అష్టకం ఒకసారి పాడుకుందాము. ఎందుకంటే అలవాటు అవుతుంది మనకి. ఈ దామోదర అష్టకాన్ని మనం కీర్తన చేసుకునేసి మన యొక్క దామోదర లీలని మనము ఇక్కడ ముగిద్దాం. నమామీశ్వరం సచ్చిదానంద రూపం లసత్కుండలం గోవిందమానం. నమామీశ్వరం సచ్చిదానంద రూపం లసత్కుండలం గోకులే వ్రజమానం. యశోదమియోలుకలబ్ధవమానం యశోదమియోలుకలబ్ధవమానం పరామృష్టమత్యంత తోదృత్య గోప్య పరామృష్టమత్యంత తోదృత్య గోప్య రుదంతముహుర్నేత్ర యుగ్మం రుజంతం పరముజయుగ్మేన సాతంకనేత్రం. రుదంతముహుర్నేత్ర యుగ్మం రుజంతం పరముజయుగ్మేన సాతంకనేత్రం. ముహుశ్వాసకం పత్రిరేకాంకకంఠ ముహుశ్వాసకం పత్రిరేకాంకకంఠ స్థితగ్రైవం దామోదరం భక్తిబద్ధం స్థితగ్రైవం దామోదరం భక్తిబద్ధం. ఇతి దృక్స్వలీలా విరానందకుండే స్వఘోషం నిమజ్జంత మఖ్యాపయంతం. ఇతి దృక్స్వలీలా విరానందకుండే స్వఘోషం నిమజ్జంత మఖ్యాపయంతం. తదీయసితజ్ఞేషు భక్తైర్జితత్వం తదీయసితజ్ఞేషు భక్తైర్జితత్వం పునః ప్రేమతస్తం శతావృత్తి వందే పునః ప్రేమతస్తం శతావృత్తి వందే. వరం దేవ మోక్షం న మోక్షావధిం వా న చాన్యం గుణేహం వరే చాదపీహ. వరం దేవ మోక్షం న మోక్షావధిం వా న చాన్యం రుణేహం వరే చాదపీహ. ఇదంతేవ పూర్ణాద గోపాల బాలం ఇదంతేవ పూర్ణాద గోపాల బాలం సదా మే మనస్యా విరాస్తాం కిమన్యై సదా మే మనస్యా విరాస్తాం కిమన్యై. ఇదంతే ముఖాంబోజ అత్యంత నీలై వ్రతం కుంతలై స్నిగ్ధరక్తైశ్చ గోప్య. ఇదంతే ముఖాంబోజమత్యంత నీలై వ్రతం కుంతలై స్నిగ్ధ రక్తైశ్చ గోప్య. ముహుత్సుంబితం బింబరక్తాధరే ముహుత్సుంబితం బింబరక్తాధరం మే మనస్యా విరాస్తామలం లక్షలాభై మనస్యా విరాస్తామలం లక్షలాభై. నమో దేవ దామోదరానంత విష్ణో ప్రసీద ప్రభో దుఃఖ
जलब्धिमग्नम् नमो देवदामोदरानन्त विष्णो प्रसीद प्रभो दुःख जलब्धिमग्नम् कृपादृष्टिवृष्ट्यातिदीनं बतानो कृपादृष्टिवृष्ट्यातिदीनं बतानो ग्रहणे च मामज्ञमेद्यक्षिदृश्य ग्रहणे च मामज्ञमेद्यक्षिदृश्य कुबेरात्मजौ भद्रमूर्त्यैव यद्वत् त्वया मोचितौ भक्तिभाजौ कृतौ च कुबेरात्मजौ भद्रमूर्त्यैव यद्वत् त्वया मोचितौ भक्तिभाजौ कृतौ च तदा प्रेम भक्तिं स्वकामे प्रयच्छ तदा प्रेम भक्तिं स्वकामे प्रयच्छ न मोक्षे ग्रहो मेस्ति दामोदरेह न मोक्षे ग्रहो मेस्ति दामोदरेह नमस्ते सुदाम्ने स्फुरद्दीप्तिदाम्ने त्वदीयोद्धाराय विश्वस्य धाम्ने नमस्ते सुदाम्ने स्फुरद्दीप्तिदाम्ने त्वदीयोद्धाराय विश्वस्य धाम्ने नमो राधिकायै त्वदीया प्रियायै नमो राधिकायै त्वदीया प्रियायै नमोऽनन्तलीलाय देवाय तुभ्यं नमोऽनन्तलीलाय देवाय तुभ्यं नमामीश्वरं सच्चिदानन्दरूपं लसत्कुण्डलं गोकुले व्रजमानम् नमामीश्वरं सच्चिदानन्दरूपं लसत्कुण्डलं गोकुले व्रजमानम् यशोदवियोलोकलब्धवमानम् यशोदवियोलोकलब्धवमानम् परामृष्टमत्यन्त सोदृच्य गोप्यः परामृष्टमत्यन्त सोदृच्य गोप्यः हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय राधा गोविंद राधे जय राधा दामोदर राधा दामोदर రాధే జయ జగన్నాథ స్వామి బలదేవ సూత్రమే దర్శనం చేసుకోండి. ఎక్కడ సుజాత కృష్ణ వాళ్ళ ఇంట్లో అంట. ఇలా తిప్పండి విగ్రహాలు అటు తిరిగి ఉన్నాయి. స్ట్రైట్ గా తిప్పండి. సుజాత కృష్ణ జయ జగన్నాథ జయ జగన్నాథ జయ బలదేవ జయ సుభద్రమయీ జయ జగన్నాథ జయ 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 ప్రభుపాద జయ జయ ప్రభుపాద జయ జయ ప్రభుపాద జయ జయ ప్రభుపాద నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్. హరే కృష్ణ. సో ఇక్కడ సుజాత కృష్ణ వాళ్ళ ఇంట్లో
జగన్నాథ స్వామి, బలదేవి, సుభద్రమయ్య దర్శనం. తర్వాత ఇక్కడ భారతీ తలంకి వాళ్ళ ఇంట్లో కూడా ఇక్కడ పూజగా చూపిస్తున్నారు. ఒకసారి అందరూ కూడా దర్శనం చేసుకోండి. సుజాత మాతాజీ కెమెరా స్ట్రైట్ గా తిప్పి పెట్టండి మాతాజీ. అది కర్నూలు టెంపుల్ ప్రభుజీ జగన్నాథ్ టెంపుల్. ఆహాహా, అవునా? ఓకే ఓకే. కర్నూలు జగన్నాథ్, బలదేవ్, సుభద్రమయ్య. హరివో. భారతీ తలంకి వాళ్ళ ఇంట్లో చక్కగా హారతి ఇస్తున్నారు. దామోదర హారతి. సంతోషం. హరే కృష్ణ. మదనపల్లి ఆంజనేయులు ప్రభుజీ. అచ్చా, ఓకే ఓకే. ఆంజనేయులు ప్రభు. ఓకే ఓకే. రైట్ రైట్. హరే కృష్ణ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. హరే కృష్ణ. సీతమ్మ మాతాజీ, లీలావతి మాతాజీ కూడా జగన్నాథ్ దర్శనం ఇస్తున్నారు వాళ్ళ ఇంట్లో. అవునా? ఎక్కడ కనపడలేదే. కొంచెం స్క్రోల్ చేయండి. లీలావతి మాతాజీ.